నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా పరిచర్యను తుదముర్తిల్చుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే నీ పరిచర్యను తుదముర్తిల్చుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని
నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నన్ను నీ ప్రేమతో దేవుడవు యేసయ్యా
దర్శించినైనా మాట్లాడు. ముందుగా నీ బిడ్డల హస్తమును నీ కలుగు రక్తంతో కడిగి పరిశుద్ధపరచయ్య. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీవే ఆదరించి అది ఆశీర్వదించమని క్రీస్తునైనా పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో విగ్రహాన్ని మరి ప్రవేశం చేయబోతున్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరితోనైనా ఏమి ఒకవేళ డబ్బే కాదు, ఎవరితోనైనా మాట చూస్తేనైనా నేను వెంటనే సమాధాన పడుతున్నాయా, నేను వెంటనే సమాధాన పడుతున్నాయా? అట్టి స్వభావం నాకేమో ప్రభుత్వం అడగరావా? ఇంకేమిటమ్మా? ఈరోజు సుధాకర్ అన్న మన మధ్య ఉండడం చాలా సంతోషం. అన్న ప్రార్థన చేసిన మీదట మనం ముగింపు ప్రార్థన చేసుకొని ఆరాధనని ముగించుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరువుల గొప్ప తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన మహిమ గల పాదములకు వందనములు స్తుతులైన కల్పము అయోక్షరం తండ్రి, దాసుని నిలబెట్టినైనా మా జీవితాన్ని బట్టి మేము ఎక్కడ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నామో, సమయం వ్యర్థించేదని బట్టి మాటలు బట్టి మీకు వందనాలు స్తుతులమైన కుడిచే బిడ్డలు బట్టి జీవించినైనా వాక్యము వాళ్ళు ఫలింపు చేయదండి. ప్రతి హృదయంలో వాక్యం ఫలించాలి తండ్రి. నైనా ఈ బిడ్డను నిలబెట్టిన ఆదరణను ఏ ప్రజంగా ధరించిన దానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. నీకే వందనాలు స్తోత్రమైనా నామం బట్టి పెట్టుకున్నాయా, సమయం ఎక్కడ వ్యర్థపరచుకున్నాయినా మేము అల్పంలో ఏర్పడము కాబట్టి మాకు వచ్చిన సమస్యల్లో మేము పడిపోకుండా నిలకడగా ఉండి అల్పమైన వాటిని యేసుక్రీస్తు నామములో జయించే శక్తిని మాకు ఇచ్చి బలపరచమని రేపు జరగాలన్న ఆరాధన కూడా నువ్వు తోడుగా నడిపించమైనా ఇంకా కొంత అనేకులు ఈ వాక్యాలు లెక్కను బట్టి బలపడి మాట్లాడే కృపను దయచేయండి, సహాయం చేయండి. సంఘం దీవించినైనా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుతుంది అని ఆమెను బట్టి వేడుకున్నాను. గారిని బట్టి ఇస్తుంటుంది, విషయాన్ని బట్టి ఇస్తున్నాయినా, సేవకుండా బట్టి ఇస్తుంది, సంఘం బట్టి ఇస్తున్నాయినా, దేవానికి స్తోత్రమైనా నీకేమన్నా వస్తుంది. మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నాయి. క్రీస్తునాయన పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము ప్రార్థించే ముందు పరిస్థితి ఉంటుంది. ఆశ మనకి ఏదో ఒక తలంపుతో దేవుడిని అడుగుతూనే ఉంటాం, ప్రార్థిస్తూనే ఉంటాం. తలంపు లేకుండా ప్రార్థనలు చేయం. ఈరోజు సంఘ ఆరాధనలో ఉన్నామంటే కుటుంబ విషయము, బిడ్డల విషయము, ఏదో ఒకటి కార్యం ఉంటుంది. దాన్ని దేవుని అడగాలి, సంఘంలో అడగాలి, సంఘం ద్వారా అడగాలి. ఎత్తబడే సంఘంగా ఉండాలి. మనం ఎప్పుడు అది నెరవేర్చాలి. ఎత్తబడే సంఘంలో ఉన్నప్పుడే ఎత్తబడింది కాబట్టి మనం ఎత్తబడే సంఘంలో ఉందామా? ఎత్తబడే సంఘంలో ఉండడానికి కొన్ని సూచనలు ఉంటాయి. కనుక దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. కానీ మనం ఎలా ఉన్నాం? రెప్పపాటున జరిగే రాకడలో, కడబోర శబ్దములో మనం ఏమనుకుంటున్నాం? దేవుని ఎలా ఉన్నాం? అడగమంటున్నాడు. చూడండి ఏం అడగా చూడండి. మత్తయి సువార్త యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ఎందుకంటే మనం తండ్రిని విశ్వాసంతో అడగకుండా సహజంగా
నోటికి వచ్చినట్టు మాట్లాడుకొని ప్రార్థన చేసేయాలి అనుకుంటున్నాం కాదు. తండ్రి అంగీకరించే రీతిగా మన ప్రార్థనకి, మన మాటలకి, మన విశ్వాసానికి, మన ఆలోచనకి తండ్రి అంగీకరించే రీతిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఏది అడిగితే అది పొందుకుంటావు. అది పొందుకోవాలంటే తండ్రి అంగీకరించేదిగా ఉండాలి. అది క్రీస్తు ద్వారా అంగీకరించడం కూడా క్రీస్తు ద్వారానే, క్రీస్తు లేకుండా లేదు. ఎందుకంటే పూర్వకాలంలో క్రీస్తుని కాకుండా ధర్మశాస్త్రం కాలంలో బలులు అర్పించేవాళ్ళు. దానివల్ల ఏం జరగదు. ఎందుకంటే తప్పు చేశారు, బలు అర్పించారు, మళ్ళీ తప్పు చేశారు, బలు. ఇక తప్పు చేయకుండా ఒకటే యాగమైపోయాడు, ఒకటే బలి ఇచ్చాడు. కనుక నేను బలి అయ్యాను కాబట్టి, నా రక్తం చిందించాను కాబట్టి ఇక భయపడిన అవసరం లేదు. అయితే పరిపూర్ణులై అడగండి, అప్పుడు మీకు ఇస్తాను. అంతే. పరిశుద్ధత లేకుండా, పరిపూర్ణత లేకుండా ఏం అడిగినా ఏమన్నా. ఎందుకంటే పరిశుద్ధాత్మకి ఈ లోకానికి సంబంధం లేదు. ఇప్పుడు వస్త్రం మీద చిన్న మరక పడితే తెల్ల వస్త్రం మీద అట్లా జీవితం కూడా అంతే. అలాంటి మనం సరి చేసుకుంటూ దేవుణ్ణి గణపరుస్తూ అడగాలి. సత్యవాక్య సారమెరిగి సాక్షిగా బ్రతికావు. కలిమి బలిమి క్రీస్తేసు సేవకు వెచ్చించావు. తండ్రి పిలుపు నొంది దైవ సన్నిధి చేరావు. దేవునికై జీవించుట మాకు నేర్పించావు. దేవునికై జీవించుట మాకు నేర్పించావు. అన్నా సుధన్నా మా అన్నా, నీ ప్రేమ ఎంతో విలువైనది. మాట కఠినమైన నీ మనసు వెన్నా, మరువక ఆశయ సాధనలో నడుతుమన్నా. మహిమలోకంలో మనం మరల కలుసుకుందుము. మహోన్నతునితో మనము యుగ యుగములు ఉందుము. మహోన్నతునితో మనము యుగ యుగములు ఉందుము. నీ జ్ఞాపకాలు మధురమైనవే, విడువక వెంటాడుచున్నవి. నీ జ్ఞాపకాలు మధురమైనవి, విడువక వెంటాడుచున్నవి. నిన్ను తలచుకుంటే కనులు చెమ్మగిల్లుచున్నవి. నిన్ను తలవకుండా మనసు ఉండలేకున్నది. నిన్ను తలచుకుంటే కనులు చెమ్మగిల్లుచున్నవి. నిన్ను తలవకుండా మనసు ఉండలేకున్నది. అన్నా సుధన్నా మా అన్నా, నీ స్నేహమెంతో కోరదగినది.